ఎస్సీ ఎస్టీ యువతరమా, రాబోయే కాలానికి భవితరమా, మీరు ఈనాటి నుంచి మేలుకోవాల్సింది, మీరు జాగ్రత్త పడాల్సింది ఇన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని వందల సంవత్సరాలుగా మేము దళిత్ అనే పదాన్ని ఉపయోగించాము. ఇప్పుడు వారిని దళిత్ అనే పిలుస్తామని అంటే దళిత్ అనే పదానికి మీనింగు బానిస, తర్వాత బానిసత్వము అనేటువంటి రెండు అర్థాలు వస్తాయి. ఈ విధంగా ఏ ఒక్కరిని కూడా కించపరచడానికి వీలు లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతులతో రాసినటువంటి ఆ రాజ్యాంగం మనకిచ్చినటువంటి ప్రధాన హక్కు. ఈ హక్కుని మనం వినియోగించుకోవాలి. దానిని బేస్ చేసుకునే సుప్రీంకోర్టు ఈ యొక్క దళిత్ అనే పదాన్ని పూర్తిగా రికార్డ్స్ నుంచి తొలగించమని తీర్పు ఇవ్వడం జరిగింది. తెలిసి తెలియనటువంటి అర్ధనగ్న మేధావులైనటువంటి మన జాతిలో ఉన్నటువంటి మన వాళ్ళే, వాళ్ళు ఎస్సీ ఎస్టీ కులాలు ఏ ఉపకులమైనా కానివ్వండి, వాళ్ళు మనల్ని నేను మేము బానిస సంఘాలం అని చెప్పేసి వీళ్ళే గొంతెత్తి అరుస్తూ ఉంటారనమాట. ఇక్కడి నుంచి తెలుసుకొని మీరు ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఇది మీకు తప్పు భయం అని అనిపిస్తే నా వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఇబ్బంది లేదు. మీరు చెప్పలేకపోతే, మీకు చెప్పే ధైర్యం లేకపోతే. చాలా వరకు కూడా యువత భయపడుతున్నారు ఒక మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలంటే. నా వీడియోనే పోస్ట్ చేయండి మీరు. లేదు అని అంటే దీని గురించి తెలుసుకుని వివరంగా అయినా సరే వివరం ఇవ్వండి. ఈ మన అర్ధనగ్న మేధావులందరినీ కూడా ఫస్ట్ మనం ఎదుర్కోవాలి. ఎవడైనా దళిత అనే పదాన్ని ఉపయోగిస్తే మాత్రం వాడిని అక్కడే మనం చెప్పి తీసుకొట్టాలి. ఎందుకంటే మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం ఇది. మన ఆత్మగౌరవాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. ఎవరు కూడా దీన్ని మనం బానిస అనేటువంటి మాటని పిలిపించుకోవద్దు. ఈ పదాన్ని ఇక్కడితో మనం పూర్తిగా మన నాలుకల నుంచి, మన మెదళ్ళ నుంచి తీసి పడేయవలసిందిగా కోరుచు, మరి ఎస్సీ ఎస్టీ మనకు అద్భుతమైనటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ అని, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఇవ్వబడింది. ఇంకా నీకు కులం ఎలాగా ఉంది, నీ కులాన్ని నువ్వు చెప్పుకో, కానీ దళిత అనే పదాన్ని మాత్రం ఎక్కడ చెప్పొద్దు, ఎక్కడ వాడొద్దు. ఇదే మన నినాదం. ఈ నినాదాన్ని మీరు అందరూ కొనసాగించాలని, దళిత అనే పదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవడు యూజ్ చేసినా కూడా ఉపేక్షించొద్దని చెప్పేసి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. యువత అందరినీ కూడా మేల్కొమ్మని కోరుచున్నాను. జై భీమ్, జై భారత్.